ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మనం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా పులిహోర పెట్టారంటే కంపల్సరీగా మనకు అనిపించింది మన ఇంట్లో చేసుకుంటే ఈ టేస్ట్ రాదే అని. అవునంటారా కాదంటారా? మరి ఆ ప్రసాదం టేస్ట్ పులిహోర రావాలంటే ఇలా చేయండి. ముందైతే అన్నం వండుకునేటప్పుడు కొంచెం నూనె వేసి అన్నం వండి పక్కన పెట్టాను. స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. వండిన అన్నాన్ని ఒక గిన్నెలో వేసుకొని జీలకర్ర కరివేపాకు కొద్దిగా కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇవన్నీ వేగిన తర్వాత పోపు దినుసులన్నీ వేయించి పొడి చేసాం కదా, ఆ పొడి కూడా ఇందులోకి వేసేసి కొద్దిగా ఇంగువ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే ఉడకబెట్టి మిక్సీ పెట్టిన చింతపండును వేసి రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసాను. మీరు ఈ తాలింపులో చిన్న బెల్లం ముక్క వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే వేయటం మర్చిపోయాను. తాలింపు అయిపోయింది కదా, ఇక పులిహోర కలుపుదాం. ముందుగా అన్నంలో కొద్దిగా నూనె వేసి కలిపానండి. అలా వేయటం వల్ల పసుపు అన్నానికి మంచిగా పడుతుంది. నూనె వేసిన తర్వాత పసుపు కూడా వేసి కలిపేశాను. ఇక తాలింపును కూడా ఇందులో వేసేసాను. చాలా కమ్మనైన పులిహోర రెడీ అయిపోయినట్టేనండి. ఈ పులిహోరకి ముఖ్యంగా కావాల్సింది నేను చూపించిన పోపు దినుసుల పొడి ఉంది కదా, ఆ పొడి వల్ల మనకి గుడిలో ప్రసాదం ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది. చిన్న బెల్లం ముక్క వల్ల కూడా చాలా టేస్ట్ వచ్చింది. మరి కమ్మని పులిహోర చేశాను కదా, వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా.